కొన్ని పనులు తక్షణమే చేయాలి, ఇంకా అసలు ఎటువంటి లేటు లేదు, ఏదున్నా వదిలేసి ఈ పని చేయాలి అని ఎలాంటి పనులకు చెప్పారు? దీనికి సంబంధించి శాస్త్రం ఏమన్నా ఉందా మనకి? అమ్మ, మనకు ఆభాణకమే అనుకుంటానంటే లోకంలో వ్యాప్తిలో ఉన్నది అనుకుంటాను. ఏం చెప్తారంటే శతం విహాయ భోక్తవ్యం. 100 పనులు వదిలేసైనా సమయానికి భోంచేయమన్నారు. 100 పనులన్నా పక్కకు పెట్టి ముందు తిను తర్వాత 100 పనులున్నా పక్కన పెట్టి భోజనం చేయమన్నారు. అంతేకాదమ్మా, సహస్రం విహాయ స్నాతవ్యం. 1000 పనుల పైన సమయానికి స్నానం చేయమన్నారు. 1000 పనులు పక్కకు పెట్టన్నా స్నానం చేయాలి. ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఒక రకమైనటువంటి తేలికతనం వస్తుంది, అలసట పోతుంది. అలాగే 1,000,000 అయినా పక్కకు పెట్టి హరిని ధ్యానించమని చెప్పారు. 1,000,000 పనులైనా పక్కన పెట్టా, ఈ సమయానికి నేను ధ్యానం చెయ్యాలి, ఈ సమయానికి పూజ చేయాలి అని అన్నప్పుడు 1,000,000 పనులు ఉన్నా, 1,00,000 పనులు, 1,00,000 పనులు ఉన్నా వాటిని అక్కడ పెట్టి ఆ సమయానికి మాత్రం మనం ధ్యానం చేయాలన్నారు.